వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. జగ్గైపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు ఆర్ఎన్బిడిఈ కార్యాలయం ఆవరణలో మూలల పడి పాడవుతున్నాయి. ఏళ్లుగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చెట్ల పొదల్లో ఉండడంతో వాహనాల విడిభాగాలు అదృశ్యమై నామరూపాలు లేకుండా పోతున్నాయి. వాహనాలను తక్షణమే వేలం వేయడమో లేదా యజమానులకు అప్పగించడమో చేయాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రజల నుంచి రూపాయి కూడా ఆశించకుండా సేవలు అందించామని, వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని కోటేరు ముత్తారెడ్డి హెచ్చరించారు. పెద్దాపురంలో తమ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని, లక్ష్యం నెరవేరకపోవడం వల్లే కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నామని స్పష్టం చేశారు. రాజకీయ పరిజ్ఞానం లేని కొందరు నేతలు స్థానిక టీడీపీని 2 వర్గాలుగా చీల్చి లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు మరలా పెద్దాపురం బుడ్డనాయకుడు, తెలుగుదేశం బుడ్డనాయకుడు ఒక ఆయన ఏళ్ళు చూపించుకుంటూ చిటికలేస్తూ మాట్లాడుతున్నాడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని ఈ పెద్దాపురం గ్రామ ప్రజలు చూశారు. మేము ఎంపీటీసీ గెలిచినా, జెడ్పీటీసీ గెలిచినా, ఎంపీపీ అయినా, సర్పంచ్ అయినా ఎందుకు గెలుస్తున్నాం? జనాల మన్నలను పొంది గెలుస్తున్నాం. నీకు మాల పిటిషన్లు పెట్టి రకరకాల దాక్కొని పిటిషన్ వెనక పెడతావు, ముందు నేను పెట్టలేదు అంటావు. నేను పెట్టానా, ప్రూఫ్ ఉందా అని అంటావు. ఇలాంటి యథవేషాలన్నీ మాకు తెలుసు, జనానికి కూడా తెలుసు. నువ్వు పిటిషన్ మాస్టర్ అని అందరికీ తెలుసు. కాబట్టే జనం మేము మంచి చేస్తామనే మమ్మల్ని గెలిపిస్తున్నారు. అభివృద్ధి అంటే సచివాలయం కట్టినా ఇది స్టేట్ పాలసీయే. స్టేట్ పాలసీని అందిపుచ్చుకొని మనం ఇక్కడ అభివృద్ధి చేయాలి. నీ స్టేట్ పాలసీ ఏంది? ఇవి బీర్ షాపులు పెట్టడమా, బ్రాందీ షాపులు పెట్టడమా, గొంతుకి అదే ఏమంటారు దాన్ని, బెల్ట్ షాపులు పెట్టడమా నీ స్టేట్ పాలసీ? స్టేట్ అంతా ఉన్నాయి, పెద్దాపురం అంతా ఉందని మీ వాడు నిన్న ఎవరో చెబుతున్నారు కదా. బెల్ట్ షాపులు అంటే స్టేట్ మొత్తం ఉంటే నువ్వు కూడా స్టేట్ మొత్తం బెల్ట్ షాపులు అదిగా మీరు అందిపుచ్చుకున్నది అదేనా? ఏందో నా సైట్ని నేను అమ్ముకున్నానని నువ్వు చెప్తున్నావు పద్దాకులు. 5 సంవత్సరాల బట్టి చెబుతున్నా అదే మాట. ఏం చేయాలి? నా చోటు మా నాన్న దానం ఇచ్చాడు. దానం ఇచ్చింది దేనికి ఇచ్చాడు? స్కూల్కి ఇచ్చాడు. ఆ స్కూల్ పెట్టలేదు, మళ్ళీ వెనక్కి తీసుకున్నాం. మీకు వచ్చిన దానికి ఏంది? మీ నాన్న ఏమి ఇవ్వలేదు కదా దానం. మీ నాన్న ఇచ్చిన చోటో లేకపోతే ఇంకోళ్ళు ఇచ్చిన చోటో నేను అమ్ముకోలేదు కదా. మా నాన్న ఇచ్చాడు, దానం ఇచ్చాడు, స్కూల్కి ఇచ్చాడు. ఆ స్కూల్ పర్పస్ నెరవేరలేదు, వెనక్కి తీసుకుని అమ్ముకున్నాం. నీకు వచ్చిన నష్టమైంది. నీకు దమ్ముంటే, నీ చేతనైతే నువ్వు ఇవ్వు. అది ఇవ్వకుండా ఏమి లేకుండా మేము వచ్చాం. బొజ్జారామారావు గారితో 3 లక్షల చోటు ఇప్పించాం, సచివాలయం కట్టించాం. ఎక్కడా చోటు లేకపోతే ఆర్బీకే అనో హాస్పిటల్లో గుడి చోట్లో కట్టాం. గుడి చోటు కూడా దేవుడి చోటు అంటే ప్రజలకు ఉపయోగపడేదే. దాని మీద నువ్వు కంప్లైంట్ పెట్టావు. దేవుడి చోటు అయితే కట్టకూడదా? దేవుడికి ఇంకోసారి ఇచ్చాం. ఇంకోసారి దేవుడు చోటు ఇచ్చి ఈ చోట్లో 2 బిల్డింగ్లు, నెంబర్ 1 బిల్డింగ్లు కట్టాం. ఆ స్కూల్ స్కూల్ చోటు ఎప్పుడో పెద్దాపురం గ్రామ పెద్దలు ఎప్పుడో దేవుడికి చోటు కలిపి బడికి చోటు ఇస్తే దాని మీద నువ్వు కంప్లైంట్ పెడతావు. నువ్వు కంప్లైంట్ పెట్టండి ఏదన్నా ఉందే అసలు పెద్దాపురంలో? నేను చేసిన 5 సంవత్సరాల్లో నువ్వు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి కంప్లైంట్ పెట్టకుండా నువ్వు గుడికి కంప్లైంట్ పెట్టావు, బడికి కంప్లైంట్ పెట్టావు. మరి 240 ప్లాట్లు ఇచ్చాం. 240 ప్లాట్లు. నువ్వు 3 సెంట్లు చోటిస్తానని మా సొంత చోట్లో 3 సెంట్లు చోటిస్తానని వెళ్ళావు. నువ్వు మీ చేను దగ్గర గొడ్డలు పట్టుకొని స్వభావం నరకటానికి 3 సెంట్లు చోటిస్తానని ఒక షో చేసావు.
మరి 3 సెంట్లు చోటు ఇచ్చావా నువ్వు? 240 ప్లాట్లు ఇచ్చాం, దాని మీద కంప్లైంట్లు పెట్టావు. ఎన్ని కంప్లైంట్లు పెట్టావు నువ్వు? మళ్ళీ నేను పెట్టలేదు అంటున్నావు. అంటే మేమన్నా ఇదిలా కనపడుతున్నావా నీకేమన్నా? నువ్వు కంప్లైంట్లు పెడుతున్నావు కాబట్టే ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు. శ్మశానంలో బురద నీళ్లతో కాంక్రీట్ కలుపుతున్నావు. నువ్వు వాగులో నీళ్లు తీసుకెళ్లి కాంక్రీట్ కలుపుతున్నావు. నువ్వు ఎవడన్నా కాంక్రీట్లో బురద నీళ్లు కలుపుతారా? నేను కేసులు పెడతా, అవి పెడతా, కోర్టుకి వెళ్ళు. కేసులు పెడితే ఎవడన్నా దడుతుడు అనుకున్నావా? ఎవడూ దడవడు ఇక్కడ. ఇవన్నీ చిన్నప్పుడే చూసాం. ఎప్పుడో చేశారంట అభివృద్ధి. ఎప్పుడో చేసిన నాయకులు నువ్వేమైనా కలుపుకుంటున్నావా? పెద్దాపురంలో టీడీపీ పార్టీని నాశనం చేశావు నువ్వు, 2గా చీల్చావు నువ్వు. అది నీకు హైకమాండ్కి తెలియట్లేదు. 2గా చీల్చే పార్టీని వాళ్ళు అభివృద్ధి చేశారు. వాళ్ళు అభివృద్ధి చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు వచ్చిన 2 ఏళ్ళలో ఏం అభివృద్ధి చేసావు అది చెప్పమంటున్నావు. ఒక 20 లక్షలు శ్మశానాన్ని తీసుకొచ్చి అదేదో పెద్ద ప్రాజెక్ట్ అలా కష్టపడి తెచ్చిండని చెప్తుండే నిన్న ఆయన. 20 లక్షలు చిటికెత్తే వస్తాయి. 20 లక్షలు కష్టపడాల్సిన అవసరంలా. మేము చిటికెత్తే 20 లక్షలు గ్రామాభివృద్ధికి వస్తాయి. నువ్వు అనుకుంటున్నావేమో. నీ బెదిరింపులకి ఉడతోపులకి ఎవరు దడవరు ఇక్కడ. అర్థమైందా? కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఎంతటి వారినైనా చట్టం ముందుకు తెస్తామని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎంపీ గురుమూర్తి వేసిన ప్రైవేటు పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయని, ఈ నెలాఖరు కల్లా కీలక తీర్పు రానుందని పేర్కొన్నారు. కేసు నుంచి పెద్ద అధికారులను తప్పించేందుకు ప్రాసిక్యూషన్ ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆ ఫసాద్ వేసుకొని వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ఎవిన్స్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద అక్యూజ్డ్. అదండి. ఎనీ క్వశ్చన్స్? ప్రాబబ్లీ 10వ తేదీ ఆర్డర్స్ ఉంటాయని గౌరవ జడ్జి వారు మాకు ఇప్పుడే వాదనలు పూర్తయినాయి. ఒక 3-4 అవర్స్ జరిగినాయి. 3-4 అవర్స్ కంటిన్యూస్గా ఇరుపక్షాల వాదనలు జరిగినాయి. వాదనలు కన్క్లూడ్ అయిపోయినాయి. బహుశా 10వ తేదీ ఈ కేసు మీద ఆర్డర్స్ వస్తాయని జడ్జి గారు టెంటేటివ్గా చెప్పారు. చూస్తాం, 10వ తేదీ రావచ్చు. ఒకటే చెప్తున్నాం మళ్ళా, హౌ ఎవర్ టాలర్ యు ఆర్, లా ఈజ్ స్టిల్ టాలర్ దాన్ యూ. మీరు ఎంత పొడుగైనా, ఎంత బలవంతులైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న చట్టం మీకన్నా పెద్దది. ఈ దేశ న్యాయ చరిత్రలో చట్టం ప్రకారం దాన్ని అధిగమించిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకొని లేదు. మీరు ఈ కేసు బిగినింగ్ నుంచి మీరు వివిధ కోర్టులో చెప్పినటువంటి మాటలు అవే మీకు శత్రువులై కూర్చున్నాయి. కొత్తగా ఏం పడలేదు. మీరు 15వ తేదీ గౌరవ హైకోర్టు వారి దగ్గర సాయికృష్ణ అనే వ్యక్తి మాకు తెలియదు, రెస్పాండెంట్స్ డీజీపీ అండ్ ది కమిషనర్ 2 and 3 వారిని కోర్టు వారు రెస్పాండెంట్స్ అడిగినప్పుడు సాయికృష్ణ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో సీఎం చంద్రబాబు పాత్ర ఏ మాత్రం లేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 1000 కోట్లతో భూసేకరణ పూర్తి చేసి జీఎంఆర్ సంస్థకు కాంట్రాక్టు పనులు అప్పగించి పనులు ప్రారంభించారని తెలిపారు. అన్ని అనుమతులు పూర్తయ్యాక ఎన్నికల ముందు చంద్రబాబు శంకుస్థాపనలు చేసి ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 1,000 ఎకరాలు కావాలని చెప్పి శంకుస్థాపన చేశాడు. 15,000 ఎకరాలు అంటే 4-5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మమ్మల్ని మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇలా అడుగుతుందని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవలా.
15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్వేర్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 15,000 ఎకరాల్లో ఈయన కడతానని ఒక ప్రకటన చేసి ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి, ఒక కొబ్బరికాయ, ఒక టాపీ మేసం తీసుకెళ్ళి లేచాడు. అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2,200 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు. ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. దీంట్లో కాంట్రాక్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు డబ్బులు కట్టింది రైతులకి, దానికి కావాల్సిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రీహాబిలిటేషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి దాదాపు 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడంటే ఏమి ఇవ్వాలి, 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాలి. పేపర్లో ప్రకటన ఇచ్చాడు, ఈనాడు, జ్యోతి. అమరావతి అభివృద్ధితో సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకులు స్వయంగా వచ్చి రాజధాని నిర్మాణాలను చూడాలని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలు చూస్తే అసలైన అభివృద్ధి అంటే ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అమరావతి పునర్నిర్మాణంలో ఇంజనీర్లు, కార్మికులు ఎంతో భావోద్వేగంతో భాగస్వాములు అవుతున్నారని ఆమె స్పష్టం చేశారు. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను. అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుక మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇలాంటి ఎమోషన్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, మహిళా రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎమోషన్ కనిపిస్తుంది, ఇంజనీర్ల ఎమోషన్ కనిపిస్తుంది. ఒక పక్క వర్కర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన అమరావతిది. ఇటువంటి అమరావతిలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలను చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. దీన్ని మావిగాన్ అని మాట్లాడుతున్న జగ్గయ్యపేటలోని చెరువు బజారు, చాకలి బజారు, నాగయ్య బజారు, మెట్టగూడెం ప్రాంతాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫాగింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు. నందిగమ పట్టణంలోని గుడిమెట్లకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటిలో గుంతల లోతు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని వేడనాడి వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి గుంతలను పూడ్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నందిగమ బాబు జగజ్జనరావు భవనంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవజాత శిశువుల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు అమృతం లాంటివని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ అంగన్వాడీ సేవల ద్వారా సరైన పోషకాహారం తీసుకోవాలని ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎన్డీజీ న్యూస్ అప్డేట్స్. రేపటి న్యూస్తో కలుద్దాం. నమస్కారం. కూడా అనేక స్కీమ్స్ ఇస్తున్నారండి గర్భిణీ స్త్రీలకు కానీ, అదేవిధంగా పుట్టిన బిడ్డకి మరి కిడ్స్ అంటే బాలింతలకి కిడ్స్ కూడా మనం చూస్తున్నాం. చాలా నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. మనస్ఫూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులైన సంజయ్ రాణి గారికి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరికీ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మరి రాంబాబు గారిని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.